ఏఐ ప్రభావం ఐటీ రంగంపై మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు భారీ మానవ వనరులపై ఆధారపడిన ప్రాజెక్టులు ఇప్పుడు ఆటోమేషన్, కృత్రిమ మేధతో కొత్త రూపం దాలుస్తున్నాయి. ఈ మార్పుతో భాగంగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా హెచ్సిఎల్ టెక్తో కొనసాగుతున్న ఒప్పందాన్ని కుదిస్తూ కొత్త సంకేతాలు ఇచ్చింది. అయితే ఉద్యోగుల తొలగింపు కంటే పనుల పునర్విభజనకే కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. భారత ఐటీ రంగానికి ఈ పరిణామాన్ని కొత్త హెచ్చరికలుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. గూగుల్ తన అప్లికేషన్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సేవల్లో భాగంగా హెచ్సిఎల్ టెక్ కు అప్పగించిన అవుట్సోర్సింగ్ ఒప్పందాన్ని ఏడాదికి $5 కోట్ల మేర తగ్గించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దాదాపు 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఒప్పందం విలువ గతంలో ఏటా సుమారు $20 కోట్ల ఉండేది. ఇప్పుడు దాని పరిమితిని కుదించడంతో హెచ్సిఎల్ టెక్ కు వచ్చే వార్షిక ఆదాయంలో $5 కోట్ల తగ్గుదల ఉండవచ్చని అంచనా. ఇది కంపెనీ మొత్తం వార్షిక ఆదాయంలో సుమారు 0.3% మాత్రమే. ఈ నిర్ణయం వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ఉండదని సమాచారం. గూగుల్ ప్రాజెక్టుపై పనిచేస్తున్న దాదాపు 1000 మంది హెచ్సిఎల్ టెక్ ఉద్యోగులకు ఇతర ప్రాజెక్టులకు మార్చనున్నట్లు తెలుస్తోంది. ఏఐ, క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లకు సంబంధించిన కొత్త పనుల్లో వీరిని ఉపయోగించే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన సిబ్బందిని కొనసాగిస్తూ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు మార్చడం ఐటీ రంగంలో పెరుగుతున్న ధోరణిలా నిపుణులు చెబుతున్నారు.